వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఆవిడ కోపంతో కంప్లైంట్ ఇస్తే మాత్రం మీ అన్నయ్య హత్య చేశాడని నువ్వెలా నమ్ముతావు? ఎంత ధైర్యం ఉంటే అరెస్ట్ చేయడానికి వస్తావు? ధైర్యంతో కాదు వదిన, సాక్ష్యంతో వచ్చాను. కానిస్టేబుల్స్ సార్. ఈ పర్స్ నీదే కదా అన్నయ్య? అవును, ఇది నాదే. ఇదెక్కడుంది? ప్రతాప్ చనిపోయిన రూమ్లో దొరికింది. ఇదొక్కటే కాదు, ప్రతాప్ మర్డర్ జరిగే టైంలో నువ్వు లాడ్జ్కి వచ్చినట్టు వెళ్ళినట్టు సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఈ ఆధారాలను చెక్ చేసుకునే అరెస్ట్ చేయడానికి వచ్చాను. లేదు విక్రమ్, నేనా మర్డర్ చేయలేదు. నేను ఫ్రెండ్ని కలవడానికి మాత్రమే ఆ లాడ్జ్కి వెళ్ళాను. అసలు అక్కడ ప్రతాప్ ఉన్నాడన్న విషయమే నాకు తెలీదు. సారీ, ఏమున్నా సరే కోర్టులో చెప్పుకోండి. కానిస్టేబుల్స్, ఆయన అరెస్ట్ చేయండి. అలాగే సార్. ఒక్క నిమిషం ఆగండి. విక్రమ్, ఆయన మీ అన్నయ్య. ఆయన గురించి తెలిసి కూడా ఎలా అరెస్ట్ చేస్తావు? సారీ వదిన, నా పర్సనల్ ఒపీనియన్ కన్నా అక్కడ దొరికిన సాక్ష్యాలు, ప్రతాప్ భార్య ఇచ్చిన కంప్లైంటే ముఖ్యం. వాళ్ళ మాటలే కాదురా, నా మాటలు కూడా వినాలి కదా. కానిస్టేబుల్స్ సార్. అరెస్ట్ చేయండి. ఓకే సార్. ఏమండి 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 విక్రమ్, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. తప్పప్పులు తేల్చాల్సింది నువ్వు నేను కాదు, చట్టం, కోర్టు. తీసుకురండి. అయ్యో ఏమండి ఏమండి డోంట్ వరీ సంధ్య. విక్రమ్ విక్రమ్ విక్రమ్, నా మాట విను. ఆయన వదలే. విక్రమ్ విక్రమ్ ఏమండి కానిస్టేబుల్స్ సార్. బండెక్కించండి. అలాగే సార్. ఏమండి ఏంటి సంజయ్ అలా చూస్తున్నావు? ఇందాక పోలీసులు వచ్చిన హడావిడిలో టిఫిన్ పూర్తిగా చేయలేదు. వదిలేస్తే వేస్ట్ అయిపోతుందని ఫినిష్ చేస్తున్నాను. సంధ్య ఒక్క నిమిషం. నేను లేనని ఆకాష్ని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆకాష్ వెళ్ళిపోయాడు కదా, అంటే మళ్ళీ నన్ను కోపంగా చూస్తే నీ మాట మనసు నాకు అర్థం కావు సంధ్య. ఏమనుకుంటున్నావు చెప్పు? మీ బెస్ట్ ఫ్రెండ్ని చేయని నేరానికి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ బాధ కొంచెం కూడా లేకుండా టిఫిన్ చేస్తున్నారు. ఇప్పుడేమో సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు. కొంచెం కూడా మనసాక్షి లేదా మీకు? ఎందుకు లేదు? మనస్ఫూర్తిగా మనస్సాక్షితోనే మాట్లాడుతున్నాను. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అంటారు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా అలాగే జరిగింది. ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. నువ్వేమన్నా కరుణిస్తే. చాలా ఆపండి. అలా అనడానికి మీకు బుద్ధి జ్ఞానం లేదేమో కానీ
వినడానికి నాకే సిగ్గుగా ఉంది. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది? రెండో మొగుడు వెళ్ళిపోయాడు, నీకు నేను తప్ప ఎవరు దిక్కులేదు అని నేను చెప్పడం లేదు కదా. ఆకాష్ అరెస్ట్ అయినందుకు నాకు కూడా బాధగానే ఉంది. అలా అని నీలా ఏడుస్తూ కూర్చుంటే గడిచిన కాలం వెనక్కి వస్తుందా? అరెస్ట్ అయిన ఆకాష్ తిరిగి ఇంటికి వస్తాడా? కాలానికి తగ్గట్టు మనం నడుచుకుపోవాలి. తర్వాత జరగబోయే దాని గురించి ఆలోచించాలి. ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాద దక్కదు. మీ బుద్ధి తెలియక అనవసరంగా ఆయన మీకు విలువిచ్చి నెత్తిన పెట్టుకున్నారు. ఇన్ని రోజులు మీ మీద కొద్దో గొప్ప గౌరవం, పశ్చాత్తాపం ఉండేది. ఇప్పుడు అన్నీ పూర్తిగా పోయాయి. ఛీ! ఏం మనిషి ఏంటో. అప్పుడేమైంది సంధ్య? అసలు కథ ఇప్పటి నుంచి మొదలవుతుంది. ఈ సూర్య నిజ స్వరూపం పూర్తిగా బయటపడుతుంది. ఛీ! బాబాయ్, హలో సంధ్య. బాబాయ్, అమ్మా సంధ్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? బాబాయ్, ఆకాష్ని అరెస్ట్ చేశారు. అరెస్టా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? అది బాబాయ్ జరిగింది. ప్రతాప్ను చంపాల్సిన అవసరం ఆకాష్కే ఉందమ్మా. ఉండు, ఇప్పుడే నేను విక్రమ్ కాల్ చేస్తాను. విక్రమ్తో మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం లేదు బాబాయ్. నేను ఆయన ఎంత చెప్పినా డ్యూటీ పేరు చెప్పి చేతులకి సంఖ్యలు వేసి తీసుకెళ్లారు. అన్న అనే అభిమానం, గౌరవం ఏమీ లేని వాడితోటి మీరెంత చెప్పినా అనవసరం బాబాయ్. నేను ఇండియాలో లేని టైంలో ఇలా జరిగిందేంటమ్మా? అర్జెంట్ వర్క్ ఉండి యుఎస్ వచ్చాను. వెంటనే తిరిగి రావడం కూడా కుదరదే. అమ్మా సంధ్య, నువ్వేం టెన్షన్ పడద్దు. నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నారు, నేను అతనితో మాట్లాడి నీకు మళ్ళీ కాల్ చేస్తాను. సరే బాబాయ్. సారీ అన్నయ్య, లైఫ్లో ఫస్ట్ టైం పోలీస్ ఎందుకయ్యానా అనిపిస్తుంది. సిన్సియర్గా డ్యూటీ చేయమని చెప్పే నువ్వే అరెస్ట్ చేసే రోజు వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. విక్రమ్, ఇది నువ్వు నా మీద కోపంతోనో ప్రతీకారంతోనో చేయలేదు. ప్రతాప్ భార్య కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి నీ డ్యూటీ నువ్వు చేశావు. ఇందులో సారీ చెప్పాల్సిన పని లేదు. నువ్వు అర్థం చేసుకున్న వదిన మాత్రం చాలా హర్ట్ అయిందన్నయ్య. నేను చేసిన పనికి వదినకు నా మీద చాలా కోపంగా ఉండుంటుంది. ఆ కోపం ఎంతో కాలం ఉండదులే విక్రమ్. మెల్లిగా తనే అర్థం చేసుకుంటుంది. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేను ప్రతాప్ని చంపలేదు. ఆ విషయం నాకు కూడా తెలుసన్నయ్య. నీకు ప్రతాప్కి జరిగిన పాత గొడవల వల్ల అతని భార్య బావమర్ది నువ్వే మర్డర్ చేసినట్టు నమ్ముతున్నారు. అంతేకాకుండా హత్య జరిగిన చోట నీ పర్స్ దొరకడం, నువ్వు రాత్రి అదే లాడ్జ్లో ఉండటం, అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వటం, ఇవన్నీ కూడా నువ్వే హంతకుడివి అనటానికి సాక్ష్యాలుగా మారాయి.
అదే పెద్ద పజిల్లా ఉంది విక్రమ్. నేను ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి వాడితో తాగి తిరిగి వచ్చేశాను. మార్నింగ్ పర్స్ గురించి వెతుక్కున్నాను. నైట్ తాగిన మత్తులో కార్లో మర్చిపోయానేమో అనుకున్నాను. కానీ ప్రతాప్ రూమ్లోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. సింపుల్ అన్నయ్య, నిన్ను ఎవరో కావాలని ఇరికించడానికి చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. అన్నయ్య, నీకు ఎవరి మీద అనుమానం ఉందా? నా గురించి నీకు తెలీదా విక్రమ్? అందరితో నవ్వుతూ సర్దుకుపోవడమే తప్ప ఎవరిని శత్రువులుగా మార్చుకోను. ప్రతాప్తో గొడవపడ్డ మాట వాస్తవమే. కానీ నేను చేసింది తప్పని తెలిసి చాలా బాధపడ్డాను. అతనికి సారీ కూడా చెప్పాలనుకున్నాను. కానీ మరుసటి రోజే ఇంటికొచ్చి మళ్ళీ నాతో గొడవ పెట్టుకున్నాడు. అంత గొడవలో కూడా నా కోపాన్ని కంట్రోల్ చేసుకుని ప్రతాప్కి సారీ చెప్పాను. నీ వదిన కూడా ప్రతాప్ని కూల్ చేయడానికి ట్రై చేసింది. ఇంకెప్పుడు తన జోలికి రావద్దని చెప్పి ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతటితో మా మధ్య శత్రుత్వం అంతమైపోయింది అనుకున్నాను. కానీ ఇలా చనిపోతాడని, ఆ నేరం నా మీదకి వస్తుంది అనుకోలేదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీకు ప్రతాప్కి మధ్య ఉన్న శత్రుత్వాన్ని ఎవరు అడ్వాంటేజ్గా తీసుకున్నారన్నయ్య. మర్డర్ చేసిన వాడికి ప్రతాప్ మీద కోపం కన్నా నిన్ను జైలుకు పంపించాలన్న పగే ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి శత్రువులెవరూ లేరని చెప్తున్నాను కదా విక్రమ్. అన్నయ్య, మంచి చేసేవాళ్ళు కంటికి కనిపిస్తారు, కానీ మోసం చేసేవాళ్ళు వెనకే దాక్కుంటారు, వెన్నుపోటు పొడుస్తారు. అలాంటి వాళ్ళని కనిపెట్టడం అంత సులువు కాదు. అన్నయ్య, కంప్లైంట్ తీసుకొని నిన్ను అరెస్ట్ చేసి ఒక ఎస్ఐగా నా డ్యూటీ చేశాను. అసలు హంతకుడు ఎవరో కనిపెట్టి నిన్ను విడిపించి ఒక తమ్ముడిగా నా బాధ్యత తీర్చుకుంటాను. నీ మీద నా గౌరవాన్ని, నమ్మకాన్ని నిరూపించుకుంటాను. కానిస్టేబుల్ సార్, లాక్ ఓపెన్ చేయి. పెళ్ళైన తరువాత బాబ్జీ గొప్పతనం తెలియలేదు, కానీ ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత మా బాబ్జీ లాంటివాడు ఇంకొకడు ఉండడని అనిపిస్తుంది. పండు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఫుడ్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. భోజనం చేసే టైంలో ఓవెన్లో పెట్టి వేడి చేసుకో. టైంకి తింటాం మాత్రం మిస్ అవ్వద్దు. బాబ్జీ, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదా? ఓహో, ఒకసారి వండిన ఫుడ్ని వేడి చేసుకోవటం కరెక్ట్ కాదు అంటున్నావా? వేరే ఆప్షన్ లేదు కదా పండు. పోనీ లంచ్ టైంకి వచ్చి నేను నీకు వేడిగా వండి పెట్టనా? నేను భోజనం గురించి మాట్లాడటం లేదు, నీ ప్రవర్తన నచ్చక చెప్తున్నాను. నేనేం తప్పు చేశాను పండు? నేను నీతో మర్యాదగానే ఉంటున్నానుగా. కానీ దివ్యతో భర్తగా ఉండట్లేదు కదా. దివ్య నిన్ను ఎంత ప్రేమిస్తున్నా నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? కారణం ఆల్రెడీ చెప్పాను కదా పండు. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని నేను కూడా చెప్పాను కదా. కేవలం నిన్ను పెళ్లి చేసుకోవాలన్న స్వార్థంతో ఆ తప్పు చేశాను. నీకిష్టం లేదని తెలిసి కూడా నీకు దగ్గరయ్యాను. అందుకే ఆడదాన్నయ్యుండి కూడా ఈ విషయంలో నేరం మొత్తం నా మీదే వేసుకుంటున్నాను. పెళ్ళైనప్పటి నుండి దివ్యతో సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను అని చెప్పావు. ఇప్పుడు ఆ అవకాశం నీకు ఎదురుగా ఉన్నా ఎందుకు దూరం చేసుకుంటున్నావు? అది కాదు పండు, దివ్య దగ్గరకు వస్తుంటే నాకు ఆ రోజు గుర్తొస్తుంది. తన విషయంలో అన్యాయం చేసినట్టే అనిపిస్తోంది. వద్దు బాబ్జీ, దయచేసి అలా ఫీల్ అవ్వకు. మీ ఇద్దరి విషయంలో తప్పు చేసింది నేను. కడుపుతో ఉన్న నన్ను అనాథగా వదిలేయకుండా దివ్య నన్ను చెల్లిగా ఈ ఇంటికి తీసుకొనొచ్చింది.
నువ్వు కూడా నన్ను చాలా అభిమానంగా చూసుకుంటున్నావు. అలాంటి మీ జంట ప్రేమగా సంతోషంగా ఉండాలని కోరుకోవడం నా ధర్మం బాబ్జీ. తల్లిదండ్రులు చేసే పాపాలు పిల్లలకి తగులుతాయి అంటారు. అందుకే నేను నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట మీ ఇద్దరి విషయంలో నేను ఏం చేసినా అది కాదని వాదించను అని, ఎదురు చెప్పను అని మాటివ్వు. సరే. సరే అనడం కాదు, ఒట్టే. నువ్వు ఒట్టు వెయ్యలేదు అంటే ఈ రోజు నుండి నేను ఏం తినను, ఏం పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఏంటి పండు ఇది? నా వల్ల జరిగిన తప్పుకి పరిహారం అనుకో, ప్రాశ్చిత్తం అనుకో. ప్రామిస్ చెయ్యి బాబ్జీ. చెయ్యి బాబ్జీ. థ్యాంక్ యూ బాబ్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒరే నాన్నా, ఇక నుంచి మన లక్ష్యం దివ్యని బాబ్జీని ఒక్కటి చేయడమే. సంధ్య, నువ్వేంటి ఇంకా ఇంట్లోనే ఉన్నావు? నీ రెండో భర్త అరెస్ట్ అయి జైల్లో ఉంటే వెళ్ళి ధైర్యం చెప్పాలి కదా. ఓ, ఒంటరిగా వెళ్ళలేక ఆగిపోయావా? పోనీ నేను తోడురానా? నాకున్న ఒకే ఒక్క తోడుని అరెస్ట్ చేశారు. ఇక నాకు ఎవరి తోడు అవసరం లేదు. నాతో ప్రేమలో ఉన్నప్పుడు, అదే నా భార్యగా ఉన్నప్పుడు సేమ్ ఇలాంటి డైలాగ్స్ చెప్పేదానివి, గుర్తుందా? ఇప్పుడు గతాన్ని గుర్తు చేసుకోవడం కన్నా భవిష్యత్తు గురించి ఆలోచించడమే నా ధర్మం. సరే ధర్మపత్ని, అరెస్ట్ అయిన మీ వారిని చూసి ధైర్యం చెప్పొద్దాం. ఓదార్పుగా 4 మాటలు మాట్లాడదాం. ఎప్పుడు వెళ్ళాలో ఏం మాట్లాడాలో నాకు తెలుసు. మీతో మాత్రం నేను రాను. హలో బాబాయ్. అమ్మా సంధ్య, దిట్టకవి అని ఒక ఫేమస్ క్రిమినల్ లాయర్ ఉన్నారమ్మా. ఆయన నాకు బాగా తెలుసు. ఆల్రెడీ ఆయనకి జరిగింది మొత్తం చెప్పాను. నీకు అతను ఫోన్ నెంబరు, అడ్రస్ పంపిస్తాను. వెళ్ళి ఒకసారి మీట్ అవ్వు. ఆకాష్కి బెయిల్ రావడానికి ఆయన హెల్ప్ చేస్తాడు. థ్యాంక్స్ బాబాయ్. థ్యాంక్స్ ఎందుకమ్మా? నీ కష్టం నాది కాదా? నీ సమస్యని నేను బాధ్యతగా తీసుకోలేనా? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావమ్మా? ఆకాష్తో మాట్లాడావా? లేదు బాబాయ్, ఇంకా వెళ్ళలేదు. ఏంటమ్మా నువ్వు? ముందు అర్జెంటుగా నువ్వు స్టేషన్కి వెళ్ళు. పాపం వాడు ఎలా ఉన్నాడు, ఎంత బాధపడుతున్నాడు, నువ్వు వాడితో మాట్లాడి ధైర్యం చెప్పు. సరే బాబాయ్, ఇప్పుడే వెళ్తాను. ఓకే సంధ్య, ఏదైనా అవసరం ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయమ్మా. అలాగే బాబాయ్. బాబాయ్ అంటే వినాయక్ రావా? అప్పుడే ఇన్ఫర్మేషన్ అక్కడి వరకు వెళ్ళిందా? ఇంట్లో ఉండి కూడా సాయం చేయకపోతే బయట వాళ్ళ మీద ఆధారపడాలి. థ్యాంక్స్ చెప్పేంత సాయం ఏం చేస్తున్నారు ఆ బయట వాళ్ళు? బెయిల్ గురించి లాయర్తో మాట్లాడమన్నారు. ఏంటి, బెయిలా? ఎలా సంధ్య? కంప్లైంట్ ఇచ్చింది చచ్చినోడి భార్య, అక్కడ సాక్ష్యంగా దొరికింది ఆకాష్ పర్సు. ఇంత పకడ్బందీ ఎవిడెన్స్ ఉన్న కేసులో బెయిల్ దొరకటం ఇంపాసిబుల్. ఎన్ని సాక్ష్యాలు ఉన్నా నా భర్త ఏ నేరం చేయలేదు అన్నది నిజం. ఆ నిజాన్ని న్యాయం గెలిపిస్తుంది. మీరు సాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడకండి. సర్లే, నీతో వాదన ఎందుకు కానీ పద వెళ్దాం. నేను మీతో రాను. మీరొస్తే నేను కూడా వెళ్ళను. కోప్పడుకు సంధ్య, లేడీస్ ఫస్ట్. సర్లే, ముందు నువ్వే వెళ్ళు. ఈ శోకాలు సంతాపాలు అయిపోయిన తర్వాత ప్రాణ స్నేహితుడిగా నేను వెళ్ళి ఆకాష్తో మాట్లాడతాను. బాయ్ సంధ్య. మనం కూడా వెళ్ళి ఆకాష్ని పలకరించొద్దాం. ఏమండి,
ఏమండి, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి. ఎవరికి ఏ హాని చేయని మీకు ఈ శిక్ష ఏంటండి? శిక్ష కాదు సంధ్య, ఆ దేవుడి పరీక్ష. న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించడం ఆ దేవుడికి బాగా తెలుసు. నువ్వు బాధపడకు. వినాయకరావు బాబాయ్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పానండి. ఆయన ఒక క్రిమినల్ లాయర్ని అరేంజ్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్ని పంపించారు. ఒక పోలీస్ చేయని న్యాయం ఆ క్రిమినల్ లాయర్ చేస్తారన్న నమ్మకం ఉందండి. ఈ కాలంలో ఎవరిని నమ్మలేకపోతున్నామండి. అన్నా అని ప్రేమగా పిలిస్తే సరిపోదు. ఆపదొచ్చినప్పుడు అండగా నిలబడ్డం రావాలి. నిజాలని మంచి చెడులని అర్థం చేసుకోవాలి. సంధ్య, ఇందులో విక్రమ్ తప్పేం లేదు. దొరికిన సాక్ష్యాధారాల్ని బట్టి ఒక వ్యక్తిని అనుమానించడం, అరెస్ట్ చేయటం అతని డ్యూటీ. ఏంటండి డ్యూటీ? మీరెలాంటి వ్యక్తి ఆ మనిషికి తెలీదా? మీరే నేరం చేయలేదని ఎంత చెప్తున్నా వినకుండా ఏ టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసినట్టు చేతికి సంఖ్యలు కూడా వేసి మిమ్మల్ని ఇలా సెల్లో ఏంటి నువ్వు చెప్పేది? ప్రతాప్ని మర్డర్ చేసింది సూర్యనా? అవును దివ్య, ఖచ్చితంగా అతనే. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు సంధ్య? నా ముందున్నది ఒకటే లక్ష్యం దివ్య. ఆకాష్ని నిరపరాధిగా బయటికి తీసుకురావాలి. సూర్యని ఈ హత్య చేశాడని నిరూపించి అతనికి శిక్ష పడేలా చేయాలి.